నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏం జరుగుతుందో తెలియదు, ఇలా జరుగుతుందో కూడా తెలియదు. అంతా మాయ, తంతు అంతా మంత్రాంగమే. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 లక్షల కోట్లు. తెలంగాణలో భూచోడు చేస్తున్న భూమాయ ఇది. విశ్వనగరంలో విలువైన భూములను తెగనమ్మే టెంపరితనమిది. హిల్ట్ పాలసీ పేరిట ప్రజాధనాన్ని దిగమింగే దివాలాకోరుతనమిది. అధికారంలో ఉన్నామన్న దురహంకారంతో బ్యాడ్ బదర్ సాగిస్తున్న భూదందా ఇది. అన్నదమ్ములకు అనుచరులకు అప్పనంగా పంచిపెట్టే ప్రణాళిక ఇది. ఎస్ఆర్ఓ రేటులో 30% భూముల అప్పగించే దగాకూరు నిర్ణయం ఇది. హిల్ట్ పాలసీ గురించి పరిశ్రమల శాఖకు ముందుగా చెప్పకుండా, మున్సిపల్, రెవెన్యూ, హెచ్ఎండిఏ విభాగాలను సంప్రదించకుండా, కేబినెట్ నోటు బయటకు పొక్కకుండా, సంబంధిత మంత్రికి తెలియనివ్వకుండా గుంపు మేస్త్రి సాగిస్తున్న గూడు పుటాని ఇది. ఎంత దుర్మార్గం, ఎంత మోసం, ఎంత దగాకోరుతనం, ఎంత టెంపరితనం. ఎవరు తనను అడిగేవాడు లేడన్న అహంకారమా? తెలిసినా ఏం చేస్తారు లే అన్న దురహంకారమా? లేకుంటే అధిష్టానం అండ ఉందన్న దురసుతనమా? ఈ రేవంత్కి చెప్పేవాడు లేడా? చెప్పినా వినడా? అక్షరాల 5 లక్షల కోట్ల భూదందాతో తెలంగాణ ప్రజలను నిట్ట నిలువునా ముంచేయాలని అనుకుంటున్న మాయల ఫకీర్ ఈ సీఎం. అవును, సంబంధిత పరిశ్రమల శాఖ మంత్రికి కూడా తెలియకుండా, ఆయన నోటీసులో పెట్టకుండా, మీడియా సమావేశానికి ఆయన్ను దూరంగా ఉంచుతూ రేవంత్ నడిపిన నయా డ్రామా ఇది. అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపింది. దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో 100% ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోటి చేతికి పోతే 200% అని పెడితే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజుల్లోనే పర్మిషన్ ఇస్తారట. అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. ఒకటి కాదు, రెండు కాదు, 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం. 100%, 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో 30% కడితే చాలంట. 100% 5 లక్షల కోట్ల ఈ భూమిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 40-50 వేల కోట్లన్నా వెనకేసుకోవాలన్నది ఆయన ఆలోచన. భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ విషయం కూడా నేను ముందే చెప్తాం. తప్పకుండా ఈ విషయంలో చిక్కుల్లో పడుతుంది ప్రభుత్వం. మాయల ఫకీర్లా మారిన తెలంగాణ సీఎం రేవంత్ రెండో కంటికి తెలియకుండా చక్క పెట్టేస్తున్న గుంపు మేస్త్రి. అందరితో సఖ్యత నటిస్తూనే అస్మదీయుల అందలం లెక్క ఉంటూనే అనుచరులకు పెద్దపీట. అన్నదమ్ములకు దన్నుగా పెద్దన్న పాత్ర. పరిశ్రమల మంత్రికి తెలియకుండానే నయా పాలసీ. అన్ని తానే నడిపిస్తూ అందరినీ సైడ్ చేస్తున్న రేవంత్. హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదిలీ విధానానికి షార్ట్ ఫామ్. ఇదో పక్క రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంటే, మరో పక్క సంబంధిత పరిశ్రమల శాఖకు తెలియకుండానే కొత్త పాలసీ కేబినెట్ లో చర్చకు రావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. లోతైన కసరత్తు లేకుండా కేవలం పరిశ్రమల శాఖ ఆధీనంలోనే టీజీఐఏసీ రాసిన లేఖ ఆధారంగా పాలసీ తయారు చేయడం సంచలనం సృష్టిస్తోంది. కేబినెట్ నోట్లో ఈ అంశం గమనించే వరకు సదరు మంత్రికి కూడా సమాచారం లేకపోవడం మరో విడ్డూరం. ఇది రేవంత్ నియంత పాలనకు నిదర్శనం. ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరే అంటే ఏవి రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళెవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, వెనకాల ఎంఓయూలు, ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది. ప్రతి దగ్గర
ప్రభుత్వానికి వచ్చేది 30%, మళ్ళీ తర్వాత 60%, 70% రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టాలి, కప్పం కట్టాలో. అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది. నేను అడిగేది ఒక్కటే, మీరు ఆలోచించండి దయచేసి. మొన్న మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసినారు. అక్కడ ముస్లిం సోదరులకి శ్మశాన వాటికకి ఇద్దామంటే 2 ఎకరాల జాగలేదు. హైదరాబాద్లో ఒక ఇందిరా మిల్లు ఇయ్యలే 2 ఏళ్లలో. ఒక పేద 1 ఎకరం జాగలేదు ప్రభుత్వం దగ్గర. హైదరాబాద్లో కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నది. ఒక పార్క్ కడదామంటే జాగలేదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 9,292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు? ఇది ప్రభుత్వ భూమి కదా. ప్రభుత్వ భూమిని మీరు పారిశ్రామికీకరణ కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు రాయితీ మీద ఇచ్చిన భూమి ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు? నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్లో ఆక్షన్ పెట్టి వాళ్ళని కూడా పాల్గొనమను, వెనక్కి తీసుకో, క్యాన్సిల్ చేయి. నీకు పరిశ్రమ కోసం కేటాయించినా నువ్వు పరిశ్రమ నడుపుతలేవు కాబట్టి ఇస్ ఈజ్ నల్ అండ్ వైట్, క్యాన్సిల్ చేయి, ఓపెన్ భూమిలో ఆక్షన్ పెట్టు. అది పెడతలేడు. మరి 9,292 ఎకరాల్లో ఒక 7,000 ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇండ్లు కట్టి, పార్కులు కట్టి, బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి ఇవ్వడం వద్దంటుండా? కడదామంటే జాగలేదు. ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా. ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి, పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు, పెద్ద పెద్ద గద్దలకు, డబ్బులున్న వాళ్ళకు, 1,000 కోట్లు ఉన్న వాళ్ళకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకి సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూటు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. 1 కాదు, 2 కాదు, 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం. నేను మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ విషయంలో మేము వదిలిపెట్టం. న్యాయ పోరాటము చేస్తాము తప్పకుండా. భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో చిక్కుల్లో పడుతుంది ప్రభుత్వం కూడా. ఇట్లాంటి లూట్ ఎక్కడ జరగలేదు. అత్యంత ముఖ్యమైన పాలసీ కేబినెట్ లో ఆమోదం పొందిన మీడియాకు వివరాల వెల్లడికి పరిశ్రమల మంత్రి దూరంగా ఉన్నారు. టీజీఐఐసి నుంచి పరిశ్రమల వివరాలు తీసుకొని మల్టీ యూజ్ జోన్లకు మార్చే బాధ్యతను అప్పగించిన హెచ్ఎండిఏతో పాటు పురపాలక, రెవెన్యూ శాఖలతో కూడా పాలసీ రూపకల్పనపై సంప్రదింపులు జరపలేదు. ఇంకోవైపు హిల్టిపి హడావిడిగా రూపొందించడం, ఆమోదించడం వెనుక జరిగిన తతంగం అనుమానాలు తావిచ్చేలా ఉందని సొంత పార్టీలోనే రేవంత్ సెగ పుడుతోంది. ఇప్పుడు అది ఏమన్నా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. స్పష్టంగా ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఎంక్వైరీ చేసి నిజంగానే ఆ విధంగా జరిగితే కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం, కేబినెట్ కూడా అదే విధమైన ఆలోచనతో ఉంది. కేబినెట్ నిర్ణయాలు షుడ్ బి కాన్ఫిడెన్షియల్ ఫస్ట్. దానికి సంబంధించి నిర్ణయాల్లో భాగంగా ఇంకా జియో రాకముందే జియోకు సంబంధించిన అంశాలు బయటికి వచ్చినాయి అంటే దాని పరంగా మా పాత్రికేయ మిత్రులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు కనుక దానిపైన కఠినంగా కూడా వ్యవహారం చేస్తాం. ఇప్పుడు ఎంక్వైరీ చేయటం జరుగుతుంది, వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంబంధిత శాఖ మంత్రి ప్రమేయం లేకుండానే పాలసీకి తుది రూపం ఇవ్వడమే దీని వెనుక భారీ భూకుంభకోణం దాగి ఉందనడానికి నిదర్శనం. ఎస్ఆర్ఓ రేట్ అంటే రిజిస్ట్రేషన్ విలువలో కేవలం 30% భూములు బదలాయించడంపై రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వ ఖజానాకు భారీగా కన్నం పెడుతున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇంకోవైపు పాలసీలోని నియమ నిబంధనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వ పరంగా సరైన స్పందన లేదనే చర్చ జరుగుతోంది. హిల్టిపి పేరిట తెలంగాణలో అసలేం జరుగుతోంది? పరిశ్రమల అభివృద్ధి పేరిట పాలసీని ప్రవేశపెట్టారు సరే, మరి ఆ శాఖ మంత్రికి తెలియకుండా భాగవతం ఎందుకు నడిపించారు? అంత అవసరం ఏమొచ్చింది? హడావుడిగా కేబినెట్ ఆమోదం పొందడం ఏంటి? ఆ నోటు బయటకు వచ్చే వరకు పరిశ్రమల శాఖ మంత్రికి తెలియకపోవడం ఏంటి? అంత హడావుడి ఎందుకు? అసలు భారీ భూదంతా వెనుక రేవంత్ వేసిన స్కెచ్ ఏంటి? ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 22 పారిశ్రామిక వార్డుల్లోని 4,740.14 ఎకరాల భూమిని ఇతర అవసరాలకు వినియోగించేలా అనుమతించాలని కోరుతూ టీజీఐఐసి అంటే తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దాని ఆధారంగానే హిల్టిపికి రూపకల్పన జరిగింది. హిల్టిపి అంటే ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందో,
ఇది మరొక తాజా స్కామ్. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేస్తున్నటువంటి తాజా స్కామే ఈ HILTP. నిజంగా చెప్పాలంటే ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ. పారిశ్రామిక వాడల్లోని దాదాపు 10,000 ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లో అమ్ముకునేటువంటి ఒక కుట్ర, ఒక పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. అధికారంలో వచ్చినాటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ మీదనే దృష్టి పెట్టింది. లగచెర్ల కావచ్చు, HCU భూములు కావచ్చు, ఇట్లా ఏది చూసినా కూడా దాని వెనుక ఒక దోపిడీ. ప్రజలకి ఏం చేయాలనే ధోరణి కంటే కూడా ఎక్కడ ఎంత దోపిడీ చేయాలన్నదే రేవంత్ గారి ఆలోచన విధానం. మా హయాంలో రోజు అనుమతుల వార్తలు వచ్చేది. ఇవాళ గూగుల్ వచ్చింది, లేకపోతే ఇంకో పెద్ద కంపెనీ వచ్చింది, చైనా నుంచి ఒక కంపెనీ వచ్చింది. అనుమతుల వార్తలేమో బీఆర్ఎస్ హయాంలో వస్తే, అమ్మకాల వార్తలేమో కాంగ్రెస్ హయాంలో వస్తూ ఉన్నాయి. ఇది బీఆర్ఎస్కు కాంగ్రెస్కున్న తేడా. ప్రతిరోజు ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది, కొత్త పెట్టుబడి వచ్చింది అనేది మా పాలసీ. ఇవాళ హౌసింగ్ బోర్డు భూముల అమ్మకం, ఇవాళ ప్రభుత్వ భూముల అమ్మకం, ఇవాళ TGIC భూముల అమ్మకం, ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్ల భూముల అమ్మకం, రోజు భూముల అమ్మకాలు. అయితే ఈ పాలసీ శాఖలో ఏళ్ల తరబడి చక్రం తిప్పిన ఓ కీలక అధికారి పాత్ర ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కాగా పాలసీ రూపకల్పనకు సంబంధించి సంబంధిత శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు ఎవరు కూడా సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేకపోవడం మరో విడ్డూరం. అందుకే పాలసీలో శాస్త్రీయత లేకపోవడంతో పాటు హిల్టిపి లోపాల పుట్టగా తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు హిల్టిపి కింద పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్ గా మార్చి అందులో నివాస, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, పార్కులు, కల్చరల్ సెంటర్లు వంటివి నిర్మించేలా అనుమతులు ఇస్తారు. అయితే ఈ భూ బదలాయింపు ప్రక్రియను హడావిడిగా కేవలం 2 నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని ప్రకటించడం అనుమానాలకు తావిస్తుంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన ఏదైతుందో, రాష్ట్రాన్ని లూటీ చేసే పద్ధతుల్లో ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అపనంగా తనకి ఇష్టమైన వాళ్ళకి కట్టబెడుతూ అన్ని నిబంధనలు అధిగమించి ఒక పెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. ఇది తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారించదగ్గ కేసు అవుతుంది. ఇది క్రిమినల్ కేసు అవుతుంది. ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యులవుతారు, అందులో సందేహం లేదు. ఇద్దరు కూడా జైల్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ముందు డబ్బులు సంపాదిస్తే చాలు, తర్వాత ఏమన్నా కానీ అన్న పద్ధతుల్లో అన్ని నిబంధనలు కూడా తొంగి చేస్తా ఉన్నారు. దరఖాస్తు పరిశీలన, ఆమోదం, అందుకు అయ్యే డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు వసూలు వంటి ప్రక్రియ అంతా కేవలం 66 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు హిల్టిపి మార్గదర్శకాలు విడుదల చేసిన 6 నెలల వరకే దరఖాస్తులు తీసుకుంటామని తెలిపింది. అయితే వేలాది ఎకరాల భూమిని మల్టీ యూజ్ జోన్ గా మార్చేందుకు సంబంధించిన దరఖాస్తుల గడువును కేవలం 6 నెలలుగా నిర్దేశించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అంటే 2023లో 3 పారిశ్రామిక వార్డుల్లోని భూములపై ఫ్రీ హోల్డ్ రైట్స్ అంటే పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రేషన్ విలువపై 100 నుంచి 200% అదనంగా చెల్లించాలి. ఇలా ఫ్రీ హోల్డ్ రైట్స్ దక్కించుకున్న యజమానులు HMDA లేదా పురపాలక శాఖకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కోసం అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ హిల్టిపిలో మల్టీ యూజ్ జోన్ గా మార్చుకునేందుకు పరిశ్రమల యాజమాన్యాలు SRO విలువలో కేవలం 30 నుంచి 50% చెల్లిస్తే సరిపోతుందని చెప్పడం అనుమానాలకు తావిస్తుంది. కాగా ఇలా వసూలయ్యే మొత్తంలో నుంచే HMDA లేదా పురపాలక శాఖకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఛార్జీలు చెల్లిస్తామని పేర్కొన్నారు. పారిశ్రామిక వాడల్లోని భూములకు TGIC ధరతో పోలిస్తే SRO విలువ తక్కువగా ఉంటుంది. కాబట్టి మల్టీ యూజ్ జోన్ గా మార్చుకునేందుకు SRO రేటు వసూలు చేస్తేనే ప్రభుత్వ ఖజానాకు గండిపడి పరిశ్రమల యాజమాన్యాలకు భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అలాంటిది ప్రస్తుతం SRO విలువలో కేవలం 30% మాత్రమే చెల్లిస్తే చాలు అనడంపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ఏర్పడిన
చేపట్టిన పారిశ్రామిక వాడల్లో కొన్ని పరిశ్రమలు మూతపడగా మరికొన్ని పరిశ్రమలు అనాధికారికంగా చేతులు మారాయి. కొన్ని చోట్ల ప్రభుత్వం ఇచ్చిన లీజు గడువు కూడా ముగిసి ఉంటుంది. ఈ అంశాలపై లోతైన కసరత్తు లేకుండా పాలసీని తెచ్చి బదలాయింపునకు పూనుకోవడం వెనుక కొందరు ప్రభుత్వ పెద్దలు బడా రియల్టర్ల హస్తం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. వీటన్నిటిపై వివరణ ఇవ్వాల్సిన పరిశ్రమల శాఖ మంత్రి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోలను ప్రస్తావిస్తూ ఆరోపణలను ఖండించడమే తప్ప హిల్టపీకి సంబంధించి సరైన వివరణ ఎందుకు ఇవ్వటం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త పాలసీ తెచ్చాడని అర్థమవుతోంది. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూలో కేవలం 30% చెల్లిస్తే చాలు. ఆ భూములను వారికి కట్టబెట్టేందుకు పాలసీని రూపకల్పన చేసిన రేవంత్ అండ్ దండుపల్యం బ్యాచ్ 5 లక్షల కోట్లను జేబుల్లో నింపుకునేందుకు గద్దల్లా వాలారన్న వాస్తవం తెలిసిపోతోంది. ముస్లింల కబరిస్తాన్ కు జాగా లేదంటాడు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి భూమి లేదని చెప్తాడు. కానీ భూదందాలు చేయడానికి మాత్రం 9,292 ఎకరాలు దొరికాయా? కొందరికి అప్పనంగా దోచిపెడుతూ రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటా అంటే కుదురుతుందా? భూచోడిలా మారిన రేవంత్ ప్రజాధనాన్ని సంతర్పణ చేస్తానంటే ఇంతలా కుంభకోణాలు చేస్తానంటే తెలంగాణ ఊరుకుంటుందా? చూస్తూ భరిస్తుందా? నెవర్. కేసీఆర్ హయాంలో ఆజమాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100 నుంచి 200% అధికంగా చెల్లించాలని ఒక చట్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్ఓ రేటులో కేవలం 30% చెల్లిస్తే చాలు భూ కేటాయింపులు చేయాలని చూస్తోంది. ఎందుకు? ఎవరికి లాభం చేకూర్చడానికి ఇంతలా తగ్గించారు? ముందు మూసీ నది తీరంలోని భూములు, తర్వాత మెట్రో రైలు భూములు, ఆ తర్వాత లగచల్ల గిరిజనుల భూములు, అనంతరం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు, ఇప్పుడు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములు. రేవంత్ రెడ్డి దృష్టి రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో పారిశ్రామిక భూములు భారీగా చేతులు మారాయి. ఇందులో ప్రభుత్వ పెద్దలు అద్భుతంగా చక్రం తిప్పారు. ఒప్పందాల తర్వాతే హిల్ట్ పాలసీని అమల్లోకి తెచ్చిన తెర వెనుక అనధికారిక భూములు డీల్స్ భారీగానే కుదిరాయి. అందుకే ఆ పాలసీని హడావిడిగా అమలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పాలసీ క్రమబద్ధీకరణ కాగానే విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి కసరత్తు చేయాలని నిశ్చయించినట్టు సమాచారం. పాలసీ రూపకల్పనకు కనీస అధ్యయనం చేయని కాంగ్రెస్ సర్కార్ చాప కింద నీరులా భూములను దోచేస్తే కుయుక్తులకు పాల్పడుతుందన్న చర్చ జరుగుతోంది. మళ్లీ అవకాశం వస్తుందో రాదో, అందిన కాడికి ఇప్పుడే దోచుకుందామనే ధోరణితో భారీ భూ పందరానికి దిగిందన్న టాక్ వినిపిస్తోంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 9,300 ఎకరాలు అంటే హైదరాబాద్ ఎక్కడ పోయినా మీరు ఈ రోజు 50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. ఎకరం 40-50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. 40 కోట్లు వేసుకుంటే 9,300 × 40 అంటే ఎంత? దగ్గర 4 లక్షల కోట్లు. 50 కోట్లు వేసుకుంటే ఒక ఎకరం 9,300 అంటే దగ్గర 4,60,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లు. సో ఇది చిన్న చిత్కా కుంభకోణం కాదు. 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునుమనవాడు పుట్టేదాకా, వాళ్ళ మునుమనవాడు పుట్టేదాకా ఆయన డోక లేకుండా అదానీ అంబానీ ఒకటే దెబ్బల క్రాస్ కావాలన్న చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చేసి, మరి దీని మీద మాట్లాడకపోతే, దీని మీద కొట్లాడకపోతే, దీని మీద పోరాటం చేయకపోతే రేపిగా ఎలక్షన్లు ఉండవు, ఏముండవు, కొనుక్కునే ఉంటుంది మొత్తం. ఇక నిలబెట్టి మనిషికి 1 లక్ష రూపాయలు వాడేసి కొనేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఇది జరగబోతున్న పరిణామం. ఇది ఎలక్షన్ వదిలేయండి. 5 లక్షల కోట్లు ఈ భారీ భూ కుంభకోణం విలువ 2 ఏళ్ల రాష్ట్ర బడ్జెట్ కు సమానం. ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ పాలసీ. 6 నెలల కిందటే కుట్రలకు పక్కా ప్రణాళిక చేసిన బ్యాడ్ బ్రదర్స్ సగం భూములు కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఎల్ఆర్ఎస్ పై పెద్దలకో రూల్, పేదలకో రూల్ అమలు చేస్తూ 2 నెలల్లోనే ఆగమేఘాల మీద హిల్ట్ పాలసీని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? అయితే ఇక్కడ విషయం చెప్పాలి. శ్రీధర్ బాబు ఏమంటున్నారంటే 9,292 ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీలు పోగా కేవలం 4,740 ఎకరాల భూమే ఉందని బుకాయిస్తున్నారు. భూములను సగానికి తగ్గించి కుంభకోణం పరిధిని తగ్గించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారన్న నిజం క్లియర్ గా తెలుస్తుంది. పైగా 100% ఎస్ఆర్ఓ విలువతో అమ్మకానికి పెడితే ఎవరు కొనరని చెప్పడం సమంజసం కాదు. కేసీఆర్ పాలనలో 200% ఎస్ఆర్ఓ విలువకు భూములను విక్రయించలేదా? బీఆర్ఎస్ హయాంలో కాలుష్యకారక పరిశ్రమల 50% భూముల్లో ఐటీ కంపెనీలు, టీ పార్కులు, మిగిలిన 50% భూములను గృహ అవసరాలకు వినియోగించుకునేలా పాలసీ తీసుకురాలేదా? కానీ రేవంత్ సర్కార్ మాత్రం సినిమా టాకీసులు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు లేఅవుట్లుగా చేసి అమ్ముకునే అవకాశం కల్పిస్తోంది. బీఆర్ఎస్ పాలకులది ఖజానా నింపే పాలసీ అయితే కాంగ్రెస్ వాళ్ళది జేబులు నింపుకునే
నమ్మకంలో చేస్తున్న హడావిడి చూస్తుంటే ఇందులో ఏదో మతలబు ఉన్నదన్న విషయం తెలియటం లేదా? వారంలో దరఖాస్తు చేసుకోవాలి, మరో వారంలో TGIIC అప్లికేషన్ల పరిశీలన పూర్తి, ఆ తర్వాత వారంలో అధికారుల కమిటీ అనుమతి, 45 రోజుల్లో నగదు చెల్లింపు. ఏముంది ఇందులో? హిల్ట్ పాలసీలో కనిపిస్తున్న లోగుట్టు ఏంది? ఇండస్ట్రీ మూసుకపోతుంది, దానికి ఎంతో కొంత అప్పులు ఉంటాయి, కానీ ఆ పారిశ్రామికవేత్త లగ్జూరియస్ లైఫ్ జూబ్లీ హిల్స్లో కాలం గడుపుతూ ఉంటాడు. ఎట్లయితుంది అది? ఇండస్ట్రీస్ ఆర్ సిక్ బట్ నాట్ ద ఎంటర్ప్రినర్స్. దీనంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ లేదనుకుంటా. మనకన్నా చాలా చిన్న దేశం థాయిలాండ్. ఇండస్ట్రీ కనుక సిక్ అయిపోతే ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుంది, ఇంకొక ఉపయోగాలకు వాడుతుంది. అంతనే కానీ ఏవైతే సబ్సిడీల్లో వందలు వేలల్లో అమ్మేసిన ఈ పారిశ్రామిక భూములు ఓనర్షిప్లో అటు బ్యాంకుల్ని ముంచారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో వాడే ధనికుడు అవుతున్నాడు. అంటే మరి ఇది ఎటువంటి విధానము అన్నది చాలా చెప్పడానికి ఇది తప్పు, పూర్తిగా తప్పు. ఎందుకనంటే మనకు చాలా మటుకు భూ వినియోగం మార్పుడు వల్ల వస్తున్న ఇదిలో మళ్ళీ ప్రజా ప్రయోజనాలకు కావాల్సినవి మనకు చాలా చేసుకోవాల్సి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏమున్నది అని అంటే, ఎన్నైతే పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఉన్నాయో అవన్నీ కూడా విపరీతమైన కాలుష్యాన్ని సృష్టించి మరీ సిక్కైనాయి. భూమి కింద భూగర్భ జలం కాలుష్యం, పైన గాలి కాలుష్యం. అలాంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ని రేపు నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ఇక్కడ హోటల్స్ కడతా, లేకపోతే స్కూల్స్ కడతా అని చెప్తా ఉంటే ప్రజా ఆరోగ్య పరిస్థితులకు ఎవరు బాధ్యులు? ప్రభుత్వం అన్నది ఒక ట్రస్టీ, ధర్మకర్త, ధర్మాన్ని కాపాడేవాళ్ళు. వాళ్ళే ఇట్లాంటి అన్యాయాలు చేద్దామన్న ఆలోచనలు మరి ఏ ప్రభుత్వ అధికారులు ఇస్తున్నారో. నెంబర్ 1, ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి కాదు. భూమి అన్నది ప్రజల ఆస్తి. ఇష్టం ఉన్నట్టు పప్పులు బెల్లాల్లాగా అమ్మేస్తున్నారు. దీన్ని మటుకు ప్రశ్నించాలి, రావాలి. ప్రశ్నించడం అంటే ఎవరి మీదో కోపం కొద్దీ ఏదో అన్నది కాదు. ఎందుకంటే సమగ్రమైన అభివృద్ధి ఏ విధంగా తీసుకురాగలుగుతాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే అభివృద్ధిలో క్వాలిటీ ఆఫ్ లైఫ్, నాణ్యమైన జీవనం. నాణ్యమైన జీవనాన్ని మనం అందించగలుగుతామా ఈ విధానం ద్వారా అన్నది పెద్ద ప్రశ్న. మరి ఇవన్నీ ఆలోచన చేయకముందే ప్రతి జిల్లాలో మీకు సిక్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, వాటిని రివైవ్ చేయండి. ఎందుకనంటే నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది. పూజ్యులు పెద్దలు ప్రధానమంత్రి గారే ఇంకా ఉద్యోగాలతో పని లేదు అని అంటున్నారు. ఉద్యోగాలతో పని లేదంటే దోసుకొని తింటారా ప్రభుత్వం? భూముల బదలాయింపు పాలసీతో ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు అన్నది నిజం. బాలానగర్, కాటేదా, జీడిమెట్లలోని 9,300 ఎకరాల పారిశ్రామిక భూములని రేవంత్ తన కుటుంబానికి, సన్నిహితులకి అక్రమంగా అప్పచెబుతున్నారు అన్నది నిజం. నిబంధనలకు విరుద్ధంగా 30% ఫీజు చెల్లిస్తే రెగ్యులరైజ్ చేస్తామని కేబినెట్ లో ఆమోదం తెలిపి ఆ 30% ప్రభుత్వానికి ఇచ్చి మిగతా 70% దోచుకునేందుకు రేవంత్ అండ్ దండుపల్యం బ్యాచ్ ప్రయత్నిస్తున్న మాట నిజం. ఈ భారీ భూదోపిడీ విషయంలో మాటలు కాదు, ఆధారాలే మాట్లాడుతున్నాయి. కేబినెట్ టేబుళ్లపై ఉన్న మ్యాప్స్, ప్రభుత్వ రికార్డులో ఉన్న సంఖ్యలు, ప్రతి ఫైల్లో ఉన్న సంతకాలు పారిశ్రామిక భూములను ప్రైవేటు ప్రయోజనాలకు మలిచే ప్రయత్నం జరిగిందని చెప్పకనే చెబుతున్నాయి. ఇక్కడ కావాల్సింది వివరాలు కాదు, ఫైల్లే ఆన్సర్ చెబుతున్నాయి. 9,292 ఎకరాలు ఎక్కడ ఉన్నాయో రికార్డులే చూపుతున్నాయి. ఎక్కడ విలువలు తగ్గించారో, ఎక్కడ కన్వర్షన్ బయటపెట్టినా బలమైన ఆధారాలు. ప్రైవేటు వ్యక్తులకే ప్రయోజనం వచ్చేలా చర్యలు జరిగితే దాన్ని పాలసీ అంటారా, లేదా ఇంపాక్ట్ ఫీజ్ అనే మరో పేరు పెట్టి మార్చేశారా? ఈ నిర్ణయాలు వ్యక్తిగత లాభాల కోసం తీసుకున్న స్పష్టమైన నిర్ణయాలని తెలియటం లేదా? ఒక్కటి మాత్రం నిజం, 5 లక్షల కోట్ల కుంభకోణంలో గుంపు మేస్త్రితో అందులో భాగస్వాములైన ఎవ్వరూ తప్పించుకోలేరు. అందులో నిజాలేంటో తెలంగాణకు అర్థమైంది. అసలు సంగతి తేట.
కాలుష్య భూతంతో కాంగ్రెస్ సర్కారు డేంజర్ గేమ్ ఆడుతుంది. మల్టిపుల్ జోన్ పేరిట ప్రజారోగ్యాన్ని పనంగా పెడుతుంది. దశాబ్దాలుగా ఆ భూముల్లో పారిశ్రామిక వ్యర్థాలు పేరుకుపోయాయి. పారిశ్రామిక వాడల చుట్టూ భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. విషపూరిత నేలపై అపార్ట్మెంట్లు, హోటళ్లు, స్కూళ్ల నిర్మాణం చేస్తే భవిష్యత్తు ఉపద్రవాలకు బాధ్యులెవరు? పారిశ్రామిక భూములపై కన్నేయడం, కాయిలాపడిన పరిశ్రమల భూముల్ని చౌకగా కొట్టేసే ఆలోచనలు ఎందుకు? ఈ ప్రభుత్వానికి ప్రజారోగ్యం పట్ల నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పరిశ్రమల భూముల్లో చెట్లను పెంచాలి, పచ్చని వనాలుగా మార్చాలి, దశాబ్దాలుగా కాలుష్యాన్ని నియంత్రించాలి, అందుకు చర్యలు తీసుకోవాలి. అంతేగాని ప్రజాధనాన్ని సంతర్పణ చేయడం మానుకోవాలి. ఇలా నిలువు దోపిడీని నివారించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రకృతి అలాంటి బుద్ధిని ప్రసాదించాలని వేడుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.